మీది ఊరండి? మాది మన్నెగూడెం సార్. ఈడిగల్ మండలం అండి? మాది సీరోలు మండలం. సీరోలు మండలం. మన్నెగూడెం గ్రామం. మన్నెగూడెం ఏ మండలం వస్తుంది? సీరోలేనా? సీరోలే జిల్లా? జిల్లా వరంగల్ వస్తుంది. వరంగల్ వస్తుంది. మీకు ఇంత ముందు పోతుందండి తోట అసలు మీ దాంట్లో? ఇంతకు ముందు పోతలేదు సార్. ఇప్పుడు మన్నెగూడెం ఖమ్మం పోయి ఆ సార్ తెచ్చిండు. ఈ డబ్బా ఏమని కొట్టారు మీరు? ఈ డబ్బా ఇచ్చిండు. ఈ టార్గెట్ ట్రిబుల్ ని కొట్టారు. టార్గెట్ ట్రిబుల్ నేను ఫస్ట్ మొత్తం కొట్టారు. ఎన్ని ఎకరాలు వేసారు తోట మీరు? 3 ఎకరాలు వేసిన. 1 ఎకరానికే తెచ్చినండి. 1 ఎకరానికి తెచ్చిన. ఆ ఎకరానికి కూడా తేలేదు. ఈ మొల్ల దెత్త ఈ పూత బాగా లేచింది. పూత చూడండి అండి ఎట్లా వచ్చిందో. మీ వచ్చంగా వచ్చింది పూత చూడండి. పూత లేచిన తర్వాత కూడా కొద్దిగా వచ్చింది, మంచిగా వచ్చింది. సరిగ్గా చూడండి. ఇంకోసారి కాపు చూడండి అండి ఎలా వచ్చిందో. కాపు చూడండి. ఇది వచ్చింది. ఇది కొట్టిన తర్వాత వచ్చింది. అంత ముందు మీరు ఒక మండ ఇరిచి చూస్తానండి. ఒక్క మండి చూడండి. మరి పెద్ద గిరోబాకు మండని కొంచెం చూడండి. ఇది ఈ వెరైటీ ఏందండి? గుత్తులు గుత్తులు కాల్సింది, దగ్గర కాపు, చిక్కడ కాపు. ఈ వెరైటీ ఏం చెప్పండి? ఒక చిన్న మండకి ఎన్నో లెక్క పెట్టండి కాయలు మీరు ఒకసారి. ఉన్నాయిలేండి కానీ లెక్క పెట్టండి ఎన్ని కాయలు. ఎంతలా మండి ఇరిచిన బాగానే ఉన్నాయి కానీ ఒకసారి లెక్కండి ఎన్ని ఉన్నాయి అసలు. ఒక్కటే కోటి ఇరిచాను. ఒక్కసారి ఎన్ని ఉన్నాయి కాయలు లెక్క పెట్టండి. దీనికి ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టండి. చిన్న మండే కాదు అది. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గుత్తులు గుత్తులు కాసింది చూడండి కాయ. దగ్గర కాపు, ఎడమ గుత్తులు గుత్తులు కాసినాయి. ఏ వెరైటీ అండి ఇది ఇంత బాగా కాసింది? ఇది దీని పేరు 999. యోధా యోధా 5555 అండి. ఇది చూడండి ఎంత బాగా. ఎక్కడ ఇచ్చారండి విత్తనాలు? కమ్మలు ఏ షాప్ అండి? మీ షాప్ పేరు ఏదో ఉందండి. ఖుషి షాప్ అండి. ఇది ఖుషి షాపు. ఖుషి షాప్ తెచ్చారండి. ఇతను